జై తెలంగాణ గట్టిగా ఒక్కసారి జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు మన రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మీ అందరి అభిమాన నాయకులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సరి గట్టిగా చప్పట్లతో వారికి మనందరం కూడా అభినందనలు తెలియజేద్దాం. అట్లాగే పెద్దలు మాజీ మంత్రివర్యులు ఈ జిల్లాని గత 25 సంవత్సరాలుగా తన సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్న పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అన్న శ్రీ క్యామా మల్లేష్ గారు, గౌరవనీయులు పెద్దలు మొన్ననే భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా మన అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దలు, గౌరవనీయులు వేదికపై నాశీనులైన మరి మాన్యులైన నాయకులందరికీ గౌరవ మరి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు మా సోదరుడు రమణారెడ్డి గారు, తమ్ముడు రామరెడ్డి గారు, ఇంకా వంగేటి లక్ష్మారెడ్డి గారు, ఇంకా అందరూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మొన్ననే మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కాబడ్డ గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కౌన్సిలర్లు, వీరందరి గెలుపులో తన సొంత బిడ్డ బర్త్డేని కూడా వదిలిపెట్టుకొని తన సొంత కూతురు జన్మదినమున్న తాను రాకుండా పట్టుదలతో ప్రజాస్వామ్యం గెలవాలే, ఇబ్రహీంపట్నం ప్రజల ఆలోచన ఏదైతే ఉందో వారు ఏ గెలుపునైతే బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వానికి అందించిండ్రో మరి ఆ గెలుపు తప్పకుండా ప్రజలు చూడాలని చెప్పి 51 రోజుల పాటు 52 రోజుల పాటు మా సోదరుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, బంటి గారు మరి యుద్ధం చేసి గెలిచొచ్చిండు. నేనైతే అనుకుంటా ఉన్నా బంటి చట్టసభల్లో కూడా అడుగుపెట్టే టైం వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే కొత్త తరం నాయకత్వం, మంచి నాయకత్వం, మొండితనమున్న నాయకత్వం, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉన్న నాయకత్వం ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో. అందులో ముఖ్యంగా ఈ అరాచక పాలన ఏదైతే ఇవాళ 2.5 సంవత్సరాలుగా సాగుతున్నదో ఈ పాలనను అంతమొందించాలంటే తప్పకుండా కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉన్నది. అందుకే నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలుగానే ఉంటాయి, అసెంబ్లీ ఎన్నికలు కాదు. కేసీఆర్ ఎన్నికలే ఈ రాష్ట్రంలో జరుగుతాయి. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చే ఎలక్షనే జరుగుతుంది. ఇది నా ఒక్కడే ఆలోచన కాదు. ఇవాళ రాష్ట్రంలో మీరు ఎవరినన్నా అడగండి, ఒక రైతును పోయి అడగండి, అన్న ఎట్లున్నది పరిస్థితి అని. రైతు మరి వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిన్నగాక మొన్న నేను జగిత్యాలకు పోతే అక్కడ ఒక రైతు సోదరుడు కలిసినాడు. ఊరికనే అడిగిన నేను ఎట్లుందన్న పరిస్థితి అని. ఆయన నాతో ఒకటే ఒక మాటలో చెప్పిండు, ఏముంది సార్, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, 3 తాపల రైతు బంధు ఎగ్గొడితే 27,000 కోట్లు మిగిలినాయి, అందులోకెళ్ళి 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిన డబ్బా కొట్టుకుంటున్నాడు, మా పైసలు మాకే ఇచ్చి మీదికెళ్ళి బాకీ ఉన్నాడు, కానీ బయటికి మాత్రం రైతు బంధు ఎగ్గొట్టింది చెప్పాడు, రుణమాఫీ చేసిన అని చెప్పి అది కూడా ఊళ్ళో 4 మందికి చేసిండు, 12 మందికి కాలేదు, అట్లున్నది పాలన అని చెప్పి ఒకటే ఒక్క మాటల రైతన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఏ యువకుడిని అడగండి, 2 లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరికి మోసం చేసి గద్దెనెక్కి 11,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఇవ్వలేదు. అట్లాగే మహిళలకు చెప్పిండు, తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, ఇంకేదో అన్నాడు, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అత్తకు 4,000, కోడలకు 2,500, నోటికి ఎంత వస్తే అంత ఇష్టం వచ్చిన మాటలు ఇచ్చి అటు మహిళల్ని మోసం చేసినారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, పెద్ద మనుషులు కేసీఆర్ గారు రాకముందు 200 పెన్షన్ వచ్చేది, కేసీఆర్ గారు దాన్ని 2,000 చేసినాడు. ఇంతకుముందు మల్లేశన్న చెప్పినట్టు నవంబర్లో అయితే 2,000, డిసెంబర్లో అయితే 4,000 అబద్ధం చెప్పిండు. ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. 2 నెలలు ఇప్పటికి పెన్షన్ ఎగ్గొట్టిండు. ఏమున్నదయ్యా 28 నెలల్లో సాధించింది అంటే ఒకటి ఢిల్లీకి పోవుడు వచ్చుడు, ఎక్కే విమానం దిగే విమానం తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఈ రాష్ట్రంలో. మీ ఎమ్మెల్యే గారి గురించి అయితే నేను చెప్పే అక్కడనే లేదు. ఇక ఆయన ఎట్లాంటోడో, ఆయన ఏమేం చేస్తాడో, ఎట్లెట్లా వసూలు చేస్తాడో, ఏం చేస్తాడో నాకంటే బాగా మీకే తెలుసు. ఆఖరికి అరటి పండ్ల బండ్లలో కూడా ఇచ్చిపెట్టాడట ఒక అసంటోడు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడా, కానీ ఒకటి మాత్రం పక్కా, ఒక మంచి నాయకుడిని, మంచిరెడ్డి లాంటి మంచి నాయకుడిని వాళ్ళ ఇబ్రహీంపట్నం కోల్పోవడం అనేది ఆయనకేం నష్టం కాలే, ఆయన బాగానే ఉన్నాడు, కానీ నష్టపోయింది ఇబ్రహీంపట్నం ప్రజలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒక మంచి నాయకుడు కేసీఆర్ గారిని కోల్పోయినాం.